ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, సమాధానకరంగా వారి ముందు నిలబెడితే ఈ రోజున అదే దేవుని చేత నుంచి బయటికి నెట్టి వేయబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన ఆశీర్వాదం అనే రక్షణ, దేవుడిచ్చిన ఆశీర్వాదం అనే రక్షణ చేతుల వాళ్ళే పోగొట్టుకున్నారు. మహిమగల వస్త్రాలు ధరిస్తే చివరికి స్వర్ణపు చక్రాలు తొలగించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. ఆ విధంగా ఆదిని మొదలుకొని ఇంతవరకు మనిషి జనాంగం ఎక్కడో ఒక చోట తప్పిపోతూనే ఉంది. అందుకని దేవాది దేవుడు వారి కొరకు ప్రవక్తలను లేపాడు, రాజులను లేపాడు, న్యాయాధిపతులు లేపాడు, దేవుడు వారి కొరకు ఉపదేశకులు లేపాడు, నాయకులు లేపాడు. మోషే, యెహోషువ, గొప్ప గొప్ప ఏలియా, ఎలీషా, గొప్ప గొప్ప వారిని సైతం అందరినీ దేవుడు వారి కొరకు లేపి వారి ఎదుట నిలబెట్టి వారికి చక్కని మార్గాన్ని బోధిస్తూ ఉంటే కొంతమంది దేవుని మార్గంలో నడిచారు, మరి కొంతమంది దేవుని మార్గంలో నడవక 6 లక్షల మంది బయలుదేరారు, 2 నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని చేయకుండా మరి ఏ పని చేసినా వ్యర్థమే. హల్లెలూయా. దేవుని మార్గంలో నడవకుండా మరి ఏ మార్గంలో నడిచినా వ్యర్థమే. దేవుని మాట వినకుండా మరి ఏ మాట వినినా వ్యర్థమే. అందుకే అని దేవాది దేవుడు చాలా మంది వారు చేసిన తప్పెదములకు, వారు చేసిన అవిధేయతలకు, అతిక్రమములకు ఆ రోజున పొట్టేలు, ఈ పొట్టేల రక్తం, ఈ కోల రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? హల్లెలూయా. ఈ సాంబ్రాణి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయనుకున్నారు? ధర్మశాస్త్ర గ్రంథంలో యెహోవాను దేవునికి వారు చేసిన, మన ప్రజలు పూర్వీకులు చేసినటువంటి అవిధేయతలు, అతిక్రమ పాపల నిమిత్తము, అయ్యా మేము తెలిసి తెలియక మా స్వభావముతో కానీ, శరీరేచ్ఛలతో కానీ, హృదయ వాంఛలతో కానీ, అజ్ఞానంతో మేము నడిచాము, ప్రవర్తించాము. మా తప్పెదవులను బట్టి ఏ పాపం ఎరగని ఈ మూగ జీవులను మాకు బదులుగా వాటిని నీకు సమర్పిస్తున్నాను అంటూ వాటిని దేవుని ఎదుట రక్తము ఒలికించి, హల్లెలూయా, హల్లెలూయా, రక్తము ఒలికించి ఆ ప్రభువుకి శాంతి చేసినట్టు మనం పరిశుద్ధ గ్రంథాల్లో చూడగలం. హల్లెలూయా. కానీ ఏ పొట్టేళ్ల రక్తం ద్వారా కానీ, కోళ్ళ రక్తం ద్వారా కానీ లోకానికి రక్షణ కలగదని దేవాతి దేవుడే 2024 సంవత్సరాల క్రితం, ఇంతకీ ఇది ఏ రోజు? ఇదే సంవత్సరం? ఏ నెల? ఏ రోజు? ఎలా చెబుతున్నారు? ఎవరు చెప్పారు మీకు? డిసెంబర్ నెల అని ఎవరు చెప్పారు? 25వ తారీఖుని ఎవరు చెప్పారు? 2024 సంవత్సరం ఎవరు చెప్పారు? యేసు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు పుట్టకే మనకు ఒక సంవత్సరాన్ని ఇచ్చింది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. క్రీస్తు జన్మించిన తర్వాత, క్రీస్తు జన్మించక ముందు, జన్మించిన తర్వాత యేసయ్య పుట్టకి యావత్ ప్రపంచానికి ఒక క్యాలెండర్ ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజులు, నెలలు, సంవత్సరాలు మొత్తము యేసయ్య జననం తర్వాతనే ప్రారంభమయ్యాయి. అందుకే మన పాఠ్య పుస్తకాలు చదువుకున్నారా మీరు? నేనైతే చదువుకున్నా. క్రీస్తు పూర్వాన్ని, క్రీస్తు శకవాలని, మొఘల చక్రవర్తులు వాళ్ళు పరిపాలించినటువంటి నా సోషల్ స్టడీస్ లో చదువుకుంటూ వచ్చా. యేసయ్య జననం ద్వారా మనకు ఒక లెక్క వచ్చింది. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటంటే, అదిగదిగో ఆ మొదటి రోజున ఇచ్చిన ఆశీర్వాదము, ఆ దీవెన, ఆ సమాధానము, ఆ శాంతి ఈ బిడ్డలు కోల్పోయారు. కాబట్టి ఆ బిడ్డ ఎంత అబద్ధాలు ఆడేవాడైనా, ఎంత ముండోడైనా, వాడు ఎంతైనా కానీ ఆ బిడ్డ మీద తల్లికి ప్రేమే ఉంటది కానీ మరొకటి ఉండదు. హల్లెలూయా. ఆ బిడ్డ క్షేమాన్నే కోరుకుంటది కానీ మరొకటి కోరుకోదు. ఆ విధంగా దేవాది దేవుడు కూడా యావత్తు ప్రపంచం యొక్క, మనమందరం ఆయన బిడ్డలం గనక మనందరి యొక్క సంరక్షణ కోసం దేవాది దేవుడు 2024 సంవత్సరాల క్రితము భూలోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన సడన్ గా దిగి వచ్చిన వ్యక్తి కాదు, అప్పటికప్పుడు పుట్టిన దేవుడు కాదు. హల్లెలూయా. అప్పటికప్పుడు వార్తలో వచ్చిన దేవుడు కాదు. హల్లెలూయా. జగత్ పునాది వేయబడక ముందు ఉన్న దేవుడు, ఉన్నవాడు, అనువాడు. ఆయన రక్షణ గురించి కూడా ముందుగానే ప్రకటించబడ్డది. యెషయా గ్రంథంలో ఉంటది, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానము, అన్య జనులకు గొప్ప వెలుగు ఆయన దిగి వస్తాడు. హల్లెలూయా. హిస్టారికల్ గా ఇప్పుడు కూడా ఈ లోకంలో మన కొన్ని గ్రామాల్లో కొన్ని పండుగలు జరుపుకుంటా ఉంటారు. హల్లెలూయా. ఆ కొన్ని పండుగలు కొన్ని గ్రామాలకే పరిమితం అవుతాయి, కొన్ని పండుగలు కొన్ని మండలాలకే పరిమితం అవుతాయి, కొన్ని పండుగలు కొన్ని జిల్లాలకే పరిమితం అవుతాయి, కొన్ని పండుగలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం అవుతాయి, కొన్ని పండుగలు ఒక దేశానికి మాత్రమే పరిమితం అవుతాయి. కానీ క్రిస్మస్ పండుగ యావత్ ప్రపంచం జరుపుకునే పండుగ. హల్లెలూయా, హల్లెలూయా. యావత్ ప్రపంచం జరుపుకునే ఏకైక